ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికి ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రకటనలో 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ కృపాకాలంలో మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని మేము యేసయ్యబడ్డము, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూనే ఒకరోజు మరణం అనేది వస్తుంది. మరణించిన తర్వాత నీ పేరు జీవ గ్రంథంలో కనబడిన ఎడల నరకానికి పాత్రుడివి అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వారలారా, ఈ వాక్యం ద్వారా మనకు ఒక హెచ్చరికతో కూడిన మాటలు దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నిన్ను నన్ను ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ప్రేమైన వారలారా, ఈ కృపాకాలం మన క్రైస్తవులు నామక్రైస్తవ స్థితి నుంచి విడిచిపెట్టాలి. ఈ లోకం వైపు నుంచి నిన్ను విడిచిపెట్టి నీకోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. నీ పాపాల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తుల వారు రక్తం చిందించి ఉన్నాడు. ఆయన శిలువని జ్ఞాపకం చేసుకుని భూమి జీవించినంత కాలం ఆయనకి ఇష్టంగా జీవిద్దాం, పరిశుద్ధులుగా జీవిద్దాం. అనేక మంది నశించిపోతున్న ఆత్మలను అగ్నిలో లాగినట్లు లాగి దేవుడికి అప్పగిద్దాం. మన ఆత్మ రక్షించుకుందాం. రక్షణ లేని వారికి రక్షణ కల్పిద్దాం. బలి మంచి దాసులు అనిపించుకుందాం. మనమందరూ మన పేర్లందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండునుగాక. మనమంతా పరలోక రాజ్యంలో మళ్ళీ కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.